హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తిన్నారా టిఫిన్? ఏం టిఫిన్ తిన్నారు? ఈరోజు మాది నేను ఇడ్లీ దెబ్బడింది. పిల్లోడు ఏం చేసాడు తెలుసా? ఇడ్లీ పెట్టేసి నేను మామూలుగా నాకు తెలుసు అలా చేస్తాడని ఒక కన్నేసి ఉంచాను. మెల్లగా నిన్న అలా రానిచ్చి డోర్ తీసుకుని గోడతలు వేస్తాడు ఇడ్లీలు. ఇడ్లీ వేసేసి ఏమన్నట్టు చట్నీ కూడా శుభ్రంగా ఉంది. ఆడు మామూలుగా అయితే చట్నీ వదిలేస్తాడు. అలా తలసప్పుడైంది, నేను తెలిసిపోయింది. తినేసాను అంటున్నాడు వచ్చి. ఎవరో నిజం చెప్పంటే అప్పుడు చెప్పాడు. ఎందుకు ఈరోజు ఇద్దరం దోశ వేసింది అమ్మాయి నాకు ఇడ్లీ పిండి. అక్కడ బాగానే ఉంది ఇలాగా. అదే మరి ఆయన ఉంటాను కానీ రుచి ఉండదు వీళ్ళకి. అవును. మీరేం తిన్నారు? ఇంకా 2 రోజులు వెళ్ళిపోతాడు కదా. వీళ్ళు ఎలాగైనా మీరు అలా చేయకుండా ఇడ్లీలా తినండి. దోశ మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇది గట్టిగా ఉంది. గట్టిగా ఉంటే అది అంటే కరకరలు ఆడించుకుంటా నూనె కాల్చి ఆ టేస్ట్ అనమాట వాళ్ళకి. ఎందుకు అనవసరంగా నూనె తగిలించుకుంటాం. దోశ వేసినప్పుడు ఇడ్లీ అది మీరైనా నా మాటేనండి. మాకు బుద్ధి చెప్పి ఇది మీకు టిప్ అనమాట. వాళ్ళకి ఇంక వద్దు రాదు, ఎన్నేళ్ళు వచ్చినాయి ఇంక వద్దు ఏమవుతుంది. వాళ్ళ రుచి వాళ్ళదే. ఇంట్లో వాళ్ళ మాటలు నచ్చ కదా, బయట మీరే వినాలి. చక్కగా మంచిగా ఆయిల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అసలు చెప్పింది ఇడ్లీ మంచిది అక్క. అందరూ మొత్తం మన ఇండియాలో మంచి ఇడ్లీ తిను. సాంబారు ఏది కలుతుంది. సరేనా? అవుతాకంటున్నాను. అంత నూనె వేసేదిలే మా అమ్మ. వేయకపోతే రాలేదు. అది ఇడ్లీ పిండి కదా, ఎక్కువసేపు కాల్చాలి. ఎందుకు ఆ దండగంతాను నుంచుని దేన్ని ఇది అలాగే తినండి. ఈ పిండేమో ఇడ్లీ పిండేమో దోశ పిండేమో ఇడ్లీ రాదు, కష్టం. లోపలన్నిటిని కొట్టుపడేసేది అదే. సరేనా? బాయ్. గుడ్ మార్నింగ్. ఇంకోసారి సరే బాయ్.